మూలాలను కోల్పోయారు. తమ ఆర్థిక మూలాలపైన జగన్ సర్కార్ తీవ్ర దాడి చేసిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం రావడానికి మేమంతా కృషి చేశామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యల పరిష్కారం పట్ల దృష్టి సారించిందని చెప్పేసి రేషన్ డీలర్ అసోసియేషన్ నాయకులు రేషన్ డీలర్లు చెబుతున్నారు. మరిన్ని విషయాలు వారి మాటలని తెలుసుకుందాం. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం మీకు ఎలాంటి హామీ ఇచ్చింది? మీరు వెళ్ళి కలిసారా? ఏం జరిగింది అసలు? ఈ వైసీపీ ప్రభుత్వ డీలర్ల మీద సాగిస్తున్న అరాచకాన్ని ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, కూటమి పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మా రిప్రజెంటేషన్లు ఇచ్చాం. మా యొక్క విన్నపాలను మన్నించినటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూటమి మేనిఫెస్టోలో డీలర్లందరికీ కూడా న్యాయం చేస్తామని పెట్టడం జరిగింది. అది చాలా సంతోషదాయకం. వారు ఆ విధంగా పెట్టిన వెంటనే రాష్ట్రంలో ఉన్న డీలర్లందరితో సమావేశాలు ఏర్పాటు చేసి కూటమి పార్టీలన్నిటికీ కూడా మా రేషన్ డీలర్ల మద్దతు ప్రకటించారు. మాకు మంచి చేసిన వాళ్ళల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో 20 రూపాయల కమిషన్ 100 రూపాయలు చేయటమే కాకుండా దిగుమతికిలు జీవో నెంబర్ 5 ఇచ్చి మా డీలర్లకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మాకు నమ్మకం ఉంది. ఆ రోజున విలేజ్ మాల్స్ కూడా పెట్టారు. మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఉద్దేశం పేదలకు న్యాయం జరగాలి, అదేవిధంగా ఆ పేదలకు సరుకులు ఇస్తున్న డీలర్లు కూడా బాగోవాలనే ఆశయంతో వారు ముందుకు పోతా ఉన్నారు. ఈ యొక్క జగన్ ఏర్పాటు చేసిన సమాంతర ఎండి వ్యవస్థ వలన ఉపయోగం లేదు. రేషన్ స్మగ్లింగ్ జరుగుతుందని వాళ్ళు ఒకసారి ఉండే పంచట్లో మినీ రేషన్ షాప్గా మారింది తప్పితే ఇంటింటికి వెళ్ళట్లేదని వాళ్ళు గ్రహించారు. మాకు అనుకూలంగా డీలర్ల ద్వారానే పంపిణీ చేయాలని మేము చేసిన విజ్ఞప్తికి త్వరలో కార్యరూపం దాల్చుద్దని మేము అనుకుంటున్నాం. గత 5 ఏళ్ళ వైసీపీ పాలనలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారండి రేషన్ డీలర్? గత 5 సంవత్సరాలుగా రేషన్ డిపోలు లేకపోవటం వలన షాప్ దగ్గరికి ఎవరు కస్టమర్స్ రాకపోవటం వలన మేము సరుకులు అమ్ముకోవడానికి కానీ దేనికి లేదు. చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మాలో చాలా మంది డీలర్స్ జీవనం గడవక కొంతమంది రిక్షా బళ్ళు లాగుతున్నారు, కొంతమంది కూలీ పనులకు వెళ్తున్నారు. చాలా కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు అంతకు ముందు కూడా చాలా మేలు చేశారు, ఇప్పుడు కూడా మేలు చేస్తారనే నమ్మకంతో ఆయన్ని మేము గెలిపించుకున్నాము. దానికి తగినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు మాకు మేలు చేయటానికని ముందుకు వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఉన్నటువంటి ఈ పంపిణీదారులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో చేసినటువంటి వారందరూ కూడా వారు కొంత ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే నిన్న ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం ద్వారా వారికి సంబంధించి కూడా మీరేమైనా విజ్ఞప్తి చెబుతున్నారు ప్రభుత్వానికి, అంటే వారికి సంబంధించి చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు ఆ రోజున మా యొక్క హక్కులను తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అటువంటి పని చేయరు. వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయ మార్గం చూపించి మా వ్యవస్థను బలోపేతం చేయడం చట్ట ప్రకారం మేమే పంపిణీ చేయాలి కాబట్టి దానికి అనుగుణంగా నడుస్తారు. వారికి కూడా ఏదో ఒక విధంగా ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తారని చెప్పి, ఎందుకంటే వారికి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు అయితే 90%, మామూలు వాళ్ళకైతే 60% సబ్సిడీ ఇచ్చి మాత్రమే వేళ్ళు కొనిపెట్టారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా ఏదైతే అటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అటు రేషన్ డీలర్లందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే రేషన్ డీలర్లు రేషన్ షాపుల వరకు అప్పచెప్పిన వెంటనే కూడా దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో వాటన్నిటికి కూడా కట్టుబడి పనిచేస్తామని కూడా రేషన్ డీలర్లందరూ కూడా చెప్తున్నారు.